నా దగ్గరికి వచ్చే చాలామంది రోగులు, డాక్టర్ గారు నాకు నెలల తరబడి లక్షణాలు ఉన్నాయి కానీ అవి అంత సీరియస్గా అనిపించలేదని అంటూ ఉంటారు. ఇలాంటి కథలు మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి పెద్దపేగు క్యాన్సరే తీసుకుందాం. చిన్న చిన్న ఫిర్యాదులతో ఈ సమస్యలు మొదలవుతాయి. మలబద్ధకం, మలం వదులుగా ఉండటం, పొత్తి కడుపు ఉబ్బరంగా ఉండటం, కడుపు ఇబ్బంది, అలసట లేదా మలంలో కొద్దిగా రక్తం కనబడటం. ఇలాంటి లక్షణాలు చాలా సాధారణం. చాలాసార్లు పైల్స్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోము, ఆహార ఎలర్జీ లేదా ఒత్తిడి వల్ల కూడా వస్తుంటాయి. రోజువారీ ఇలాంటి లక్షణాలకు మందులు, ఆహారంలో మార్పులు వంటి సాధారణ చికిత్సలు ఇస్తుంటాం. మొదటి దశల్లో ఈ పెద్దపేగు క్యాన్సర్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. పెద్ద నొప్పి ఉండదు, ఎటువంటి భయం అనిపించదు, రోగికి అంతా సాధారణంగానే అనిపిస్తుంది. కాబట్టి వారు కూడా ఇది సాధారణ సమస్య అని మందులు వేసుకుంటే త్వరలో తగ్గిపోతుందని రోగి మరియు డాక్టర్ కూడా అనుకుంటూ ఉంటారు. లక్షణాలు కొంచెం కొంచెంగా మారుతూ నెమ్మదిగా పెరుగుతాయి. అందుకే మరిన్ని పరీక్షలు చేయడం కూడా ఆలస్యం అవుతుంది. ఇక చివరికి హెచ్చరిక లక్షణాలు కనిపించినప్పుడు రక్తహీనత, బరువు తగ్గటం, ఎప్పుడూ మలంలో రక్తం పట్టడం, పేగు అడ్డం పట్టడం, అప్పటికే క్యాన్సర్ బాగా పెరిగిపోయి ఉంటుంది. ఇది ఎవరి తప్పు కాదు. పెద్ద పేగు క్యాన్సర్ ఇలాగే మొదలవుతుంది. దాని మొదటి లక్షణాలు సాధారణ జీర్ణ సమస్యలాగే కనిపిస్తాయి. ఫలితాలు మెరుగుపరచాలంటే ఒక్క విషయం ముఖ్యం. లక్షణాలు తగ్గకపోయినట్టయితే, అదే రకంగా కొనసాగుతున్నట్టయితే ముందుగా పరీక్షలు చేయించడం, సరైన సమయంలో నిపుణులకు చూపించుకోవటం చాలా ముఖ్యం.